సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోతయ్యుండు కూడా మనిషికి నమస్కారం చేస్తోంది. దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోతి నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. చిరంజీవ కోతి కిరీటి వెతికెళ్ళిపోతుందండి. అదే అయ్యో వాళ్ళకి ఇచ్చేసిందండి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. ఉన్న ఫలంగా పరిగెత్తమంటే మాటలా సర్దుకునే పదండ్రా ఎంజాయ్ చేద్దాం. సింహాద్రి రావుతో కత్తుంది. ఇగో కత్తుంది నా చేతిలో వేసేస్తా. వెళ్ళిపో వెళ్ళిపో. ఇప్పుడు బాసు ఓ సిగరెట్ కోసం రా. అది మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలో అనుకో ఓ పద్ధతిగా ఉంటుంది. కోసం తాగబో, మేము మాట్లాడుతున్నాం కదా. అది ఉండమన్నానా చెడి. అది ఏంటి చేయలుగుతుంది? కొడతావా? కొట్టడానికి కాదు, మన చేయలేసేది మీసం తిప్పడానికి. తిప్పుతా. తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదురా బామ్మర్దే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో. సరే అలాగే నీ ముచ్చట నేనేందుకు కాదనాలి. ఓకే. మాటకి మాట సమాధానం చెప్తే కామెడీ అనుకుంటావు కదూ. రేయ్ నాకు రన్నింగ్ కూడా వచ్చరా. ఇక లాభం లేదు. కుంఫు వచ్చా? కుస్తీ వచ్చా? కచ్చాం వచ్చా? కరసా వచ్చా? కరాటే వచ్చా? నీకు ఈతొచ్చా? అబ్బా, నీ బాబుగడు సొమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళో. అదే సింహాద్రపన్న కిరీటం. గది సంగతి. ఇదిగో, ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువ ఉంది. ఇలాంటి చెత్తనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక, కట్ అయిపోద్ది. నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. బాబోయ్, తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య, రోజువారీ వసూళ్ళు ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య. నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారు ఎంత అడగాలి? బావగారు, పాకెట్ మనీకి 1,00,000 రూపాయలు ఇవ్వండి. పింగళం వారు చేయి చాచటం, ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అరుదుగా జరిగే పని. లక్షెందుకో? మమ్ములను పలకరించిన వాళ్ళకి బక్షీసి విసరటం ఈ పింగళం వారి వంశాచారం. తమను ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్. అయితే 10,000 ఇవ్వండి. ఎందుకో? మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి. ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు. మీసాలకే కాదు, ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు. అయితే 1,000 ఇవ్వండి. ఎందుకో? మేము వాడే చుట్టల లంక పొగాక్కి. ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి. సరే, 100 ఇవ్వండి. ఆగరా.
పింగళం గారి పరువు లక్క నుంచి 100కి పడిపోయిందేంటి? ఆ? పింగళం వారు 100 తీసుకుంటే 1,00,000 తీసుకున్నట్టు. ఏడు 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 ఏంటి పాప లెక్కెడుతున్నా? ఎనిమిది 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 తెస్తా దరిద్రమా, ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు. ఎదో మొక్కలు వేసుకుని మీరు పొద్దున వచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? జరగ ఏంటమ్మాయి లెక్క తేలడం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? ఎనిమిది ఎనిమిది పిల్లక పంతులు తెస్తున్నారు దరిద్రమా, నువ్వు కూడా చిచ్చి నా నెత్తిని పిలకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా ములుగుతావు. సింహాద్రి, ఇంద్రమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇంద్రమ్మ, నా ఉత్తరం ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావమ్మా. హ, సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ అమ్మా! ఆ? ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టెట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? నీ చెవులో కాలిఫ్లవర్ పెట్టా? అమ్మా రే రారా, తాడి పెరిగినట్టు పెరిగేస్తుందిరా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. నువ్వు ముందు. 18 18 18 18 18 వద్దు సింహాద్రి, పైకి లాగొద్దు. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు. కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశా. ఏమంటలేదురా, ఇది చూడండి. గట్టిగా, ఇంకా గట్టిగా. అబే అంటలా, కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఆ, ఈ పిచ్చుకు పట్టు ఈ పింగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. ఆ. అబే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు, ఆ. నువ్వు పైకి వెళ్ళి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే పింగళం వారు ఫ్రీజ్. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేర్ ఉందా? ఏం మాట్లాడవే? మావయ్య. వద్దు, మాట్లాడకు. నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్ళు గడిగించుకునేంత సూర్యుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాటన్నారు బావగారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. మరి సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా. యా ఏ ఊరు? విశాఖపట్నం సార్, తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా, కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్, కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు. రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబోయ్, సార్ భలే సాఫ్టే. మరే. ఏ సారే సొరుక్కుమంటున్నారు. నువ్వు రారా, ఉంటావు సార్. ఉంటాం సార్లు. ఏమంటే ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రి. వయసెంత? అయ్యి బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలే అమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయిలు ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్ సెన్స్. ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుంటారులేండి,
ఈ జబ్బు పేరు తడిక తద్దిని కానీ మనోడి చేత రీసెంట్ గా రిబ్బన్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దిని కానీ కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావు అమ్మా. ఊగిపోతున్నాడు. అమ్మో తద్దరగరా ఊగిపోతాడు తల్లి. అమ్మో నిన్నే పైకి లే. లేడు బాబు, లేవండి. లేడు. అయ్యో పైకి లే. అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే. సింహాద్రి నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్కి నేనేం చెప్పుకోను నాయనా. సింహాద్రి అయ్యా అయ్యా మారి నిక్కరం ఓ రోషం పరిము కేకండి. Stupid. ఛీ. వెళ్ళిపోతుంది అయ్యా సింహాద్రి. ఎంతేటో నిజంగా చెప్పేనా? కాదు గిద్దలో సోళ్ళు కాళ్ళని కుంటుకులు అసంగాడి. నీకెందుకు ఇలాంటి విషయాలండి. అయ్యా ఏం జరిగింది? నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా? లే చెప్తారు. I said get out. అయితే కాళ్ళు ఎరగొడతాను. అవుట్. హిందూ ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తే అమ్మాయి గారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చితగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు ముందు వీళ్ళని జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలియదమ్మా. అబ్బా జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో ఏయ్ చేతి తీ. చెయ్యి ఇక్కడేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. అబ్బో ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతాం. ఓ అంటే ఇది గాడిద నూనె అన్నమాట. బుద్ధిందా నీకు? అది కోస్ట్లీ ఆయిల్. ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినపడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇదేంటి లోపడి పేరు? జాగ్రత్త అండి. వదులు వదులు, పడిపో- వదలమంటుంటే వదులు వదులు. ചേട്ട കുറച്ചു വെള്ളം. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడు యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. మొత్తానికి అక్క చేతి వంట అదిరింది కదా. బావ మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీల్లేదు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా. ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ దొంగల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని. పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుష్యులు. కాళ్ళు లేని కబూదా? ఈ కేసేదో కొంచెం తేడాగా ఉందే. చెప్పు. ఏం లేదన్నా. ఒరే తొట్టం అయ్యా, జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా. ఏరా నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే అది చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు బాదం పప్పు ఫ్రూట్స్ నా దగ్గర ఉంది. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి. సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే వద్దన్నా నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి. అన్నా. చేరు దోసుకుంటా అలా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. మీటర్. నేను దోస్తానన్నా. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టాం, కళ్ళు దెబ్బయ్యా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా. ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా. 2 ఇంచులా? వచ్చానండి.
ఆహా అక్కడ దురద పెడుతుంది గోకోర ఆ? ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా నొక్కనా మీటర్ నొక్క. నువ్వు కోక గోకుతారయ్యా. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏ కొద్ది లెఫ్ట్ రా అయ్యి సమ్మగుంది కొంచెం స్లో స్లో రైట్ 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 రా అమ్మా ఏరడబి కరణంగం తొలి పాలికే కందామే కందామే అమ్మ 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 ఏ అమ్మ రిర్రా అమ్మ తిరురా అమ్మ అమ్మ ఏ అమ్మ అమ్మ ఏంటి సింహాద్రి చూడు ఏరడబి కరణంగం తొలి పాలికే కందామే అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ యాక్ట్ చేస్తున్నాడా? అరే చెత్త. ఎక్కడికి? ఎక్కడికండి అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాను. అరే తలుపులు! ఆడి విషయం బయట పెట్టామనుకో మన విషయం బయటపడుతుంది. అబ్బా నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. ఏ అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ అమ్మని వచ్చేస్తున్నాడు బాబోయ్. జన్మకు లేదా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ ఆవే. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నానన్న. కంట్రోల్ కంట్రోల్ తలుపులు. నెమ్మది నెమ్మదిగా రేయ్. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? హేయ్! ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న. ఓకే 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 నువ్వు పక్కెళ్ళరా అన్న. పక్కెళ్ళు. అన్న. ఒరేయ్ నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారంగా నా కాళ్ళు నొక్కోరా. ఏమండోయ్ ఏమండో ఎందుగారు ఇక్కడ ఇక్కడ మిమ్మల్నేనండి. అయ్య బాబోయ్ అలా చూసేస్తానంటండి బాబు. చూడొద్దని చెప్పడానికి పిలిచాను. చూస్తే చూశారు కానీ మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి పడ్డానంటే నా శాంతి కలంతే. డ్రామాలు ఆడుతున్నావా? తలుపులు! అరే తలుపులు నా కళ్ళు తిరిగిపోతున్నాయిరా బాబోయ్. అరే తలుపులు అలా చూడద్దమ్మా, నీకు దండ పెడతాను, అలా చూడద్దమ్మా. అమ్మో అమ్మో చెట్టు పట్టుకుని రూపేస్తున్నాడు తల్లి. అమ్మో దగ్గర చూడద్దమ్మా. పడిపోతున్నా పడిపోయాను అమ్మో. ఆ! నా పీడ వదిలించుకోవడానికే కదండి. కాదండి. వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది. పర్లేదులేండి పర్లేదు. చావుకి నేను భయపడట్లేదండి, భయపడట్లేదు. ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే పోవడమే మంచిదండి. ఏంటిది? నిజంగా జబ్బుందా? అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి. ఏంటో. చూడమ్మా, నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు, అది నిజం. అయినా అతను పడిపోతున్నాడు, అది కూడా నిజం. ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకోమా, నిలబడతాడేమో. మెడిసిన్ లాగమ్మా, ఓ డాక్టర్ ఓ పేషెంట్ ఓ ట్రీట్మెంట్. ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా. నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం ఇచ్చితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి ఏమన్నా డాక్టరా? ఎక్స్ట్రాలు చేస్తున్నావేంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నొక్కేనా మీటరు? చెప్పరా? నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పంచుడు. అయ్యర్ ఆ. సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేని. అబ్బా వద్దండి, వృధాశ్రమ, కాళ్ళు రావు.
మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోసిన అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో గంటలో రేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా, అదే. ఏంటి బాసు స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివాయి. చినగంజాం, పెదగంజాం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరాపేట, సత్తెనపల్లి, పీక పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటుంది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అబ్బా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే కాస్త కూడా, గౌలి కూడా, చెక్కలు కూడా, దోమలు కూడా, యూసఫ్ కూడా. ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బోలా. ట్రై చేయ ఇంకెందుకు? ఏంటి దీంతో